మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మీరు మీ కుటుంబాలు బాగుండాలని అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. కుటుంబంలో సమస్యల, కష్టాల, ఇబ్బందుల, శోధనల అయినా పర్వాలేదు, కృంగిపోకండి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యాన్ని వినండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త నుండి 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ప్రభు వారు మంచి ప్రసంగం చేస్తూ ఉన్నారు. దేనిని గూర్చి అంటే ఆత్మను గూర్చి. ఆత్మ చాలా విలువైనదండి. శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము, ప్రాణము కంటే ఆత్మ చాలా ముఖ్యమైనది. ఆత్మ అనేది దేవుడు పెట్టినటువంటి దీపము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, గమనించండి. నీ ఆత్మలో నీవు దీనత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆత్మీయంగా ఎదుగుతున్నావు కదా, విశ్వాసంలో ఎదుగుతున్నావు కదా, రక్షణ జీవితంలో ఎదుగుతున్నావు కదా, పరిశుద్ధ మందిరానికి వెళుతున్నావు కదా, దినదినం వాక్యం చదువుతున్నావు కదా, దినదినము మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావు కదా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఆత్మలో ఎప్పుడు దీనత్వంగా ఉండాలి. దీనత్వం అంటే ఎవరితో గొడవలు పడకూడదు, ఎక్కడ కక్షలు పెట్టుకోకూడదు, ఎక్కడ పోరాటాలకి పోకూడదు, భర్త పైన గొడవ పెట్టుకోకూడదు, భార్య పైన గొడవ పెట్టుకోకూడదు, పిల్లలపైన గొడవ పెట్టుకోకూడదు, ఎవరిపైన కూడా గొడవలు అనేవి పెట్టుకోకూడదు. చాలామంది ఘర్షణలు పెట్టుకుంటూ ఉంటారు. ఘర్షణలు పెట్టుకుని నోటి ద్వారా దుర్భాష మాట్లాడుతూ ఉంటారు. చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవునికి కోపం పుట్టించేటువంటి పరిస్థితులు. కనుక దేవుని వాక్యం అంటుంది కదా, ఆత్మ విషయమై దీనత్వం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం అంటుంది. పరిశుద్ధాత్మ ఉంది, దురాత్మ కూడా ఉంది. మనం పొందుకోవలసింది పరిశుద్ధాత్మే కానీ దురాత్మను కాదండి మనం పొందుకోవలసింది. దేవుని బిడ్డలారా, ఒకసారి సౌలు మీదకి దురాత్మ వచ్చింది. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ దురాత్మను దావీదు భక్తుడు వెళ్ళి వెళ్ళగొట్టినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు చాలామంది మీదకి దురాత్మ వస్తూ ఉంది. కారణం ఏంటి తెలుసా? చాలామంది దేవుని మార్గంలో నడవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, లోక సంబంధంగా జీవిస్తున్నారు. కాబట్టి చాలామంది పైన దురాత్మలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కొంతమంది స్మోకింగ్కి గురైపోతున్నారు, కొంతమంది డ్రింకింగ్కి గురైపోతున్నారు, కొంతమంది పాపానికి గురైపోతున్నారు, కొంతమంది సినిమాలు పిచ్చి చేత లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఈ పనులన్నీ ఏంటంటే దురాత్మ చేసేటువంటి పనులే. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, ఆత్మ విషయమై నీవు దీనత్వం కలిగి ఉండాలి. నీ ఆత్మలో ఏ దోషం ఉండకూడదు, ఏ అతిక్రమం ఉండకూడదు, ఏ పాపము ఉండకూడదు. లోక సంబంధమైనది ఏది కూడా నీ ఆత్మలో నివసించకూడదు. నీ ఆత్మలో ఉండవలసింది ఏం తెలుసా? ఓన్లీ వన్, ప్రభువారు మాత్రమే. ఆయన నీ ఆత్మలో ఉండాలి. వాక్యం మాత్రమే నీ ఆత్మలో ఉండాలి. దేవుని మాటలు నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలి. దయచేసి గమనించండి. దేవుని వాక్యం పదే పదే చెబుతా ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ వాక్యం వింటున్నావు కదా, ఆత్మలో దీనత్వం కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. మరి నీ కొరకు, మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని వాక్య సందేశం వింటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి. ఎవరైనా కష్టములో, నష్టములో ఉంటే వారందరినీ స్వస్థపరచండి. ఈరోజు ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటే వారి పుట్టిక వేడుకలను ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరైనా మ్యారేజ్ డే జరుపుకుంటూ ఉంటే తండ్రి, మరిన్ని మ్యారేజ్ డేల్లో
అద్భుతమైన కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ కృపా ఆశీస్సులు మెండైన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.